బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం మరగ చేసుకుందామండి. మా కోడలు వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం స్పెషల్గా మరగ చేస్తున్నామండి. ఇది మరగ కోసం కిలో మటన్ తీసుకున్నానండి. కిలో మటను, ఉప్పు, కారము, మిరియాలు, గరం మసాలా, మిరియాల పౌడరు, నెయ్యి, పెరుగు, ఇది పచ్చిమిర్చి, పుదీనా మిక్సీలో వేసుకుని నూరి పెట్టుకున్నానండి. 10 పచ్చిమిరకాయలు, ఒక హాఫ్ కట్ట కొత్తిమీర అండి. 10 పచ్చిమిరకాయలు, హాఫ్ కట్ట పుదీనా, పచ్చిమిర్చి నూరి పెట్టుకున్నాను అండి. పుదీనా, పచ్చిమిర్చి నూరి పెట్టుకున్నాను. కొత్తిమీర, అల్లం పేస్ట్, 2 ఉల్లిపాయల ముక్కలు తరిగి పెట్టుకున్నానండి. ఇదిగో ఒక 100 గ్రామ్స్ జీడిపప్పు, 100 గ్రామ్స్ బాదం అండి. ఇవి నూరుకోవాలి మనం మిక్సీలో, తర్వాత నూరుకుందాం. ఇప్పుడు మటన్ వేస్తానండి. మటన్ కిలో అండి. మటన్ కుక్కర్లో వేసేస్తానండి. కుక్కర్లో ఏం వేయలేదండి, ఉట్టి మటన్ వేస్తున్నాను. ఫస్ట్ ఉట్టి మటన్ వేస్తున్నాను అండి కుక్కర్లో. ఫస్ట్ మటన్ ఇంకేం వేయలేదు నేను. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఇదిగోండి అల్లం పేస్ట్, ఇది ఎంత ఉందండి, ఒక పెద్ద నిమ్మకాయ అంతా. నేను కేజీకి చెప్తున్నాను లెక్క, మీరు క్వాంటిటీ పెరిగితే కొద్దిగా పెంచుకోండి. ఇదండి. ఆ తర్వాత పసుపు అండి, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు. ఇదంతా మెజర్మెంట్ 1 కిలో మటన్కి అండి. 1 కిలో మటన్కి నేను పచ్చిమిర్చి, పుదీనా నూరుకున్నానండి. పచ్చిమిర్చి 10, హాఫ్ కట్ట పుదీనా మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఇది పేస్ట్ వేసేస్తున్నానండి. ఉల్లిపాయ వేసేస్తున్నానండి. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి, అది వేసేస్తున్నానండి. అది వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపేసి మనం ఒక 5-6 విజిల్స్ రానివ్వాలండి. దీన్ని మరగంటే బాగా మటన్ మ్యాష్గా ఉడికిపోవాలి. అందుకని ఏంటంటే 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఉన్న నీరుని కూడా బాగా ఉడకనిచ్చేసి అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. అర్థమైంది కదండి. కిలో మటన్కి ఉల్లిపాయలు 2, పుదీనా, పచ్చిమిర్చి 10 వేసి నూరి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ వేసుకున్నానండి. ఇదిగోండి నెయ్యి ఇప్పుడు కొద్దిగా హాఫ్ కప్పు నిండా తెచ్చుకున్నానండి. హాఫ్ కప్ వేస్తాను, కొద్దిగా పెట్టుకుంటానండి నేను, తర్వాత వేసుకుందాం. ఇప్పుడు నేను మూత పెట్టేసండి ఒక 5-6 విజిల్స్ రానిస్తానండి. 5-6 విజిల్స్ రానిచ్చిన తర్వాత మనం మిగతావన్నీ బాదము, కాజు పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇది ఉడికే వరకు విజిల్ పెట్టేస్తానండి. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ చేసుకుందామండి. కుక్కర్ అండి, కొద్దిగా మనం మటన్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వాటర్ కింద వస్తుందండి. ఇది ఇలా వాటర్ కింద వస్తుంది కదండి. వాటర్ కింద వచ్చినప్పుడు దీంట్లో పెరుగు వేసేయాలండి. పెరుగు వేసిన తర్వాత ఒక 5-6 విజిల్స్ రానిద్దాం. కప్పు నిండా పెరుగండి, కప్పు పెరుగు. వేసేసిన తర్వాత హాయిగా 5-6 విజిల్స్ రానివ్వండి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. అది చూపిస్తాను మీకు. 5-6 విజిల్స్ రావాలండి. పెట్టేస్తానండి. 5-6 హాయిగా 5-6-7 వచ్చినా బాధలేదండి. ఎందుకంటే మటన్ ఉడకాలి కదా. మీరు తెచ్చుకున్న మటన్ ఉడికిందా లేదా అనేది తెలియాలి. బాగా ఉడికిపోవాలి, మ్యాష్ అయిపోవాలి మటన్, అట్లా అవ్వాలన్నమాట. అందుకని బాగా 5-6 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తానండి నేను. హలో అండి, కుక్కర్ ఆఫ్ చేస్తానండి, చల్లారిపోయింది. ఇదిగోండి మటన్ పీసు. ఇది చూడండి, ఇలా నొక్కితే ఇరిగిపోయినట్టు ఉండాలండి. ఇది ఇలా నొక్కితే ఇరిగిపోయినట్టుగా ఉండాలి మటన్ పీస్. ఇదిగోండి, అంతే. ఆ తర్వాత ఇందులో ఏమేమి వేయాలో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేద్దాం. ఫస్ట్ బాదం, కాజు చూపించాను కదా. 100 గ్రామ్స్ కాజు, 100 గ్రామ్స్ బాదం పేస్ట్ అండి. ఇది పేస్ట్ నూరి పెట్టుకున్నాం మేము. తర్వాత గరం మసాలా పౌడర్, ఇదిగోండి మిరియాల పౌడర్ చెప్పాను కదా, మిరియాల పౌడర్, 2 ఇలాచి, 2 లవంగా. ఇదిగోండి మళ్ళీ మిరియాలు పౌడర్ కూడా వేస్తున్నామండి, మిరియాలు కూడా వేస్తున్నాను.
ఒక టీ స్పూన్ మిరియాలు, టీ స్పూన్ మిరియాల పౌడరు, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఇది పెట్టుకుందాం గార్నిష్ కోసం. ఇంక ఇందులో వాటర్, ఇదిగోండి గ్లాస్ 1/2 లీటర్ వాటర్ వేస్తున్నానండి. లిక్విడ్ ఉండాలి కదా మనకి దీంట్లో. ఇది పొరోటాలో కన్నా తింటారు, లేకపోతే కొంతమంది బన్నులు దొరుకుతాయండి, బన్నులైనా తింటారు. మేము పొరోటా చేసుకుంటామండి. ఇదిగోండి గ్లాసు నీళ్ళు వేస్తున్నానండి. ఇది కొద్దిగా ఒక 10 నిమిషాల సేపు ఉడకనిద్దామండి స్టార్ట్ చేసి. ఉప్పు చూసుకుందాం ఒకసారి. ఉప్పు చూసుకొని, ఉప్పు కొద్దిగా వేయాలమ్మా, వేద్దాం. కొద్దిగా ఉప్పు వేద్దాం. నేను చెప్పింది ఇంగ్రీడియంట్స్ అంతా చెప్పింది. మీరు కావాలంటే కొద్దిగా మీ మటన్ పెరిగితే 20 ఇంగ్రీడియంట్స్ పెంచుకోండి. ఇదిగోండి ఉల్లిపాయ ఒకటి వేపి పెట్టుకుంటాను పైన డెకరేషన్ కోసం. ఒక ఉల్లిపాయ, కొద్దిగా బాదం పైన మనం అయిపోయిన తర్వాత డెకరేషన్ కోసం పెట్టుకుందాం. వేపేసి పెట్టుకుంటాను, దాంట్లో వేసుకుందాం. కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్ కొద్దిగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుందామండి. ఇదిగోండి బాదం పేస్ట్ మనం నూరుకున్నాం కదండి, మిక్సీ జార్ కడిగేసి అది కూడా వేసేస్తున్నానండి. మాకైతే ఇంత లిక్విడ్ సరిపోద్దండి. మీకు కావాలంటే కొద్దిగా మీ ఇష్టం అండి, చిక్కగా కావాలన్న వాళ్ళు చిక్కగా పెట్టుకోవచ్చు. ఇదిగో మాకు ఇంత చాలండి. ఇలాగా చూడండి, ఇదిగో ఇంత ముక్కలు, మాంసం ముక్కలు ఉడికినంత. ఇంకొంతమంది కొద్దిగా చిక్కగా పెట్టుకోవచ్చు, కొద్దిగా కావాలంటే కొద్దిగా లిక్విడ్గా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇంతే అండి. ఇదిగోండి ఒక 15 మినిట్స్ కొద్దిగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడం అండి. ఆఫ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఆన్ చేస్తానండి నేను. 15 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేద్దామండి. 15 మినిట్స్ తర్వాత నేను డిష్లో సర్వ్ చేస్తాను. హలో అండి, 15 మినిట్స్ అయిపోయిందండి. పోయి ఆఫ్ చేసేస్తున్నాను. సర్వ్ చేసుకుందామండి మనం. సర్వ్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇట్లా నూనె కూడా బయటికి రావాలండి కొద్దిగా. ఇదిగోండి నేను డెకరేషన్ కోసం పెట్టుకున్నాను కదండి. ఇదండి ఈరోజు మనం మరగ చేసుకున్నామండి. మటన్ మరగండి. ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు రాసుకున్నారు కదండి. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, మళ్ళీ చెప్తానండి నేను. ఓకేనండి. మరగ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. పరోటాలో కన్నా తినొచ్చు, మనం బ్రెడ్ అయినా తెచ్చుకొని తినొచ్చండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ షేర్ చేయండి. ఓకేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు అన్ని నేను ఎలా చేస్తున్నానో ఏంటో మీరు చూడగలరండి. ఏమన్నా డౌట్ ఉంటే నన్ను అడగగలరండి. ఓకేనండి. బాయ్ అండి.